అండ్ ఓకే. ఏజ్ అప్రోప్రియేట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్ అండి దీస్ డేస్లో. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ దిల్ సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ మీన్స్. సో దట్ మైట్ బీ కరెక్ట్ ఆర్ రాంగ్. సో ఫ్రమ్ యువర్ సైడ్ మనమే ఫస్టే వాళ్ళకి ఏజ్ అప్రోప్రియేట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇచ్చామంటే వాళ్ళు ఇంకో సోర్స్ ఫైండ్ చేయడానికి ఉండదు. ఏజ్ అప్రోప్రియేట్ అంటే సో జస్ట్ బేసికల్ ఫస్ట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అన్నారనుకోండి, జస్ట్ వాళ్ళకి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అక్కడ స్టార్ట్ చేసి అడాల్సెంట్ 18 years వచ్చే వరకు వాళ్ళకి వాట్ ఈస్ అ సేఫ్ సెక్స్. So then they are legally they can participate in sex. So you need to tell them what is the safe method and what are the preventive measures you can take to avoid pregnancies and all. These are some things. Menstrual hygiene అనేది ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రూరల్లో ఇంకా దే కీప్ ఆన్ యూజింగ్ ప్యాడ్స్ అండ్ క్లాత్స్. సో అది కొంచెం అవాయిడ్ చేయాలి. క్లాత్స్ కూడా ప్యాడ్స్ కూడా ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు, బట్ దే డోంట్ నో వెన్ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్, హౌ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్, వే టు చేయాలి. అండ్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకుంటూ ఉండడము, అండర్ గార్మెంట్స్ కానీ కేర్ తీసుకుంటూ ఉండడము, ప్రాపర్గా వాటిని శానిటైజ్ చేసి మళ్ళీ రీయూజ్ చేయడం అండర్ గార్మెంట్స్ అయినా అవి ఫాలో అవ్వాలి, అదర్వైజ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా నేర్పించాలి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కానీ హైజీన్ ఎట్లుంటుంది. అండ్ ఎమోషనల్లీ యూ నీడ్ టు బి వెరీ సపోర్టివ్. సో బికాస్ యంగ్ బ్రెయిన్స్, యంగ్ మైండ్స్, సో పియర్ ప్రెషర్ ఉంటుంది. సడన్గా అప్పటికి క్లాస్లో అందరు కూడా మెచ్యూర్ అయి ఉండరు. సమ్ పీపుల్ ఉంటుంది, బాయ్స్ కూడా ఏమన్నా సర్కాస్టిక్గా అనడం ఏంటి ఇట్లా సడన్గా స్టెయిన్ అయితే అట్లా అవని. సో అవన్నీ వెరీ సపోర్టివ్గా ఉండి యాజ్ అ ఫ్రెండ్ లాగాను చూసుకొని చెప్పాలి అని. బికాజ్ ఆ ఏజ్లో ఏదన్నా వాళ్ళకి ఫామ్ అయిపోతే డిప్రెషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడే హార్మోనల్ చేంజెస్ అన్నీ ఉంటుంటాయి కదా, దట్ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్ త్రూ అవుట్ దేర్ లైఫ్. ఎస్.